Hello everyone, welcome to Ropes Organization. My name is Mohan. I am going to teach mathematics. ఈ రోజు వీడియోలో మనం ట్రిగ్నామెట్రీ టాపిక్లో వచ్చేటటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 11.1లో ఉండేటటువంటి ఫోర్త్ క్వశ్చన్. 11.1లో ఉండేటటువంటి ఫోర్త్ క్వశ్చన్ మీరు కనుక గమనించినట్లయితే, if cos A is equals to 12/13, then find sin A and tan A. Cos A is equals to 12/13, find sin A and tan A. First of all, we have to draw one rough diagram of a right angle triangle ABC. In this question they mentioned cos A. Cos formula మనము గుర్తుపెట్టుకోవాలి, that is adjacent side by hypotenuse. Adjacent side with respect to angle A, BC is opposite side, AB is adjacent side and AC is hypotenuse. So therefore cos A మనం ఏం రాయొచ్చు అంటే adjacent side by hypotenuse, that is AB by AC, that is equals to 12/13. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది cos A ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్. కాస్ అంటే ఏంటి? ఒక ట్రిగ్నామెట్రిక్ రేషియో. అంటే అడ్జసెంట్ సైడ్కి హైపోటనస్కి ఉండేటటువంటి రేషియో ఎంతరా అంటే ఇక్కడ 12:13 ఆర్ 12/13. అంటే అడ్జసెంట్ సైడ్ అనేది ఒక 12 మల్టిపుల్ అండ్ హైపోటనస్ కూడా ఒక 13 మల్టిపుల్. అంటే అడ్జసెంట్ సైడ్ని 12 ఇంటూ సమ్ వాల్యూ and hypotenuse that is 13 into some value గా రాసుకోవాలి. that is AB is equals to 12 into K and AC is equals to 13 into K. So I have to find BC value find out చేయాలి. పైథాగరస్ థీరం గాని అప్లై చేసినట్లయితే AB square plus BC square is equals to AC square. మనం BC వాల్యూ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి BC square is equals to AC square minus AB square, that is BC is equals to square root of AC square minus AB square. Therefore BC is equals to AC square. AC square means 13 into K whole square minus 12 into K whole square. So 13K whole square, 13 square into K square, 169 K square minus 144 K square. That is, so 9 minus 4 that is 5, 6 minus 4 25 K square, that is root 25 into root K square, that is root 25 becomes 5 K square, root of K square becomes 5K. Therefore the value of BC is 5K. మనల్ని క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? sin A and tan A. ఓకే, సో sin A మీరు సైన్ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ A, ఆపోజిట్ సైడ్ ఈస్ BC, హైపోటనస్ ఈస్ AC, దట్ ఈస్ BC by AC. సో BC ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం కదా, 5K by AC. AC is 13K. K gets cancelled. So answer is 5/13.
13. Next find sin A and tan A. Tan A. Tan A ante opposite side by adjacent side. With respect to angle A, opposite side is BC and adjacent side is AB. That is BC by AB. That is 5K by 12K. K cancel, that is 5 by 12. So this is the ఆన్సర్. అదేవిధంగా ఇదే మోడల్లో ఉండేటటువంటి ఇంకొన్ని క్వశ్చన్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 5. Question number 5. If tan A is equals to 4, then find sin A and cos A. Tan A value 4 అయితే sin A cos A value find out చేయండి. ఇక్కడ 3 tan A అని ఇచ్చాడు. ఇక్కడ తీసుకున్నట్లయితే cos A వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ 3 tan A అని ఇవ్వడం జరిగింది. కానీ నేనేం చెప్తున్నానంటే ఇవి రెండు కూడా ఒకే మోడల్ క్వశ్చన్స్. ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. So question number 5, in that question they gave 3 tan A. 3 tan A is equals to 4. ఇలా ఇవ్వడం జరిగింది. That is tan A is equals to 4. 3 ఇక్కడ మల్టిప్లైడ్, ఇటు సైడ్ వస్తే డివైడెడ్. మళ్ళీ మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డయాగ్రామ్ వేస్తాం. వేసి సో A B C angle B is 90 degrees. సో ఇక్కడ tan A అన్నాడు కాబట్టి కన్సిడర్ యాంగిల్ A. సో tan A is equals to 4 by 3. tan A ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ A, ఆపోజిట్ సైడ్ is BC and adjacent side is AB. That is BC by AB is equals to 4 by 3. Which means this is a ratio. రేషియో అన్నప్పుడు ఎగ్జాక్ట్ నెంబర్ మల్టిపుల్ అయి ఉంటుంది. అంటే బీసీ వాల్యూ ఎంత 4 మల్టిపుల్ అండ్ ఏబీ వాల్యూ ఒక 3 మల్టిపుల్. ఓకే, దేర్ ఫోర్ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 4 into some value, that is k, where k is any natural number, and AB is equals to 3 into k. Okay, 4k and 3k. మనం ఏ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి? సైన్ ఏ అండ్ కాస్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ అంటే ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్, అండ్ కాస్ అంటే ఫార్ములా మనకి అడ్జసెంట్ సైడ్ అండ్ హైపోటనస్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్. అంటే మనము సైన్ ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా అండ్ కాస్ ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా మనకి ఈ హైపోటనస్ వాల్యూ అనేది తెలియాలి. సో హైపోటనస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనము పైథాగరస్ థీరం అప్లై చేస్తాము. ఓకే, బై పైథాగరస్ థీరం AC square is equals to AB square plus BC square. మనకి AC స్క్వేర్ వాల్యూ కాదు మనకు కావాల్సింది, AC వాల్యూ మాత్రమే. కాబట్టి AC is equals to స్క్వేర్ ఈక్వల్ టు కట్ సైడ్ వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ AB వాల్యూ 3 into k whole square plus BC value 4 into k whole square, that is equals to 3k whole square, that is 9k square plus 16k square. So 9k square plus 16k square, that is 25k square root of 25k square. So root 25 into root k square, that is 5k. The value of AC is 5k. Now I am going to find sin A. Sin A, that is equals to opposite side by hypotenuse. So opposite side is
BC by hypotenuse AC. So BC is 4K by AC is 5K. K gets cancelled. Answer is 4 by 5. Next, cos A. Cos A, that is equals to adjacent side by hypotenuse. AB by AC. So AB is 3K. AC is 5K. K gets cancelled. Answer is 3 by 5. That's all. నెక్స్ట్ మనము 8th క్వశ్చన్ కన్సిడర్ చేద్దాం. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. సో కన్సిడర్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. రైట్ యాంగిల్ ఈజ్ అట్ బి. ఇక్కడ బి రాసేసుకుంటాం. ఏ అండ్ సి. రైట్ యాంగిల్ ఈజ్ అట్ బి. ఇఫ్ tan A is equals to √3. సో దే గేవ్ tan A is equals to √3. నేనంటాను సో ఈ 8th క్వశ్చన్ కూడా 4th క్వశ్చన్ అండ్ 5th క్వశ్చన్ లాగానే అండ్ 7th క్వశ్చన్ కూడా అదే మోడల్. కానీ అప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ cos A ఒక p/q ఫామ్ ఉంది. ఇంకా అదేవిధంగా 5th క్వశ్చన్ గమనించినట్లయితే 3 tan A is equals to 4 అని ఉంది. అంటే p/q ఫామ్లో అయితే లేదు, కానీ tan A is equals to 4/3 అని దాన్ని రాసుకున్నాము. అదేవిధంగా 7th క్వశ్చన్లో అయితే డైరెక్ట్గా cot θ is equals to 7/8 అని ఉంది. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే tan A is equals to √3 అని మాత్రమే ఉంది. సో tan A is equals to √3 అని మాత్రమే ఉంది, కానీ ఇక్కడ p/q ఫామ్ కనపడలేదు కదా. అంటే అప్పుడు మనం ఏమని రాసుకోవచ్చు అంటే tan A is equals to √3 can be written as √3/1. tan formula with respect to angle A, opposite side by adjacent side, that is BC by AB, that is equals to √3/1, which means the BC value is some √3 into K, and AB value is 1 into K, that is K. √3 K 1K, that is K. So what values I have to find? Sin A cos C plus cos A sin C. For finding that value sin A cos C and cos A sin C, first of all I have to find the value of AC. By Pythagoras theorem, AC square is equals to AB square plus BC square. That is AC is equals to square root of AB square plus BC square. That is equals to square root of AB square, that is K square, plus BC square, that is √3K whole square. K square plus square √3 కి అప్లై చేస్తే 3K square, that is K square plus 3K square, that is 4K square. That the answer is 2K. √4 value 2, K square, √K square value K. So AC equal to 2K. సో వాడు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఇప్పుడు మనము ఆన్సర్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ sin A cos C plus cos A sin C. sin A cos C plus cos A sin C. sin A with respect to angle A. Okay, sin means opposite side by hypotenuse, that is sin A. BC by AC into cos C with respect to angle C. Angle C ni base cheskoni cos, adjacent side by hypotenuse. Okay, so with respect to angle C, adjacent side is BC by AC. BC by AC plus cos A with respect to angle A, cos, adjacent side by hypotenuse. With respect to angle A, AB is adjacent side. Okay, AB by AC, and sin C with respect to angle C, sin, opposite side by hypotenuse, AB by AC, AB by AC.
So which is equals to BC into BC becomes BC square, AC into AC becomes AC square, plus AB into AB becomes AB square, AC into AC becomes AC square, that is by AC square BC square plus AB square. ఆల్రెడీ మనం పైథాగరస్ థీరంలో చూసాము BC స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ వాల్యూ AC స్క్వేర్. అలా డైరెక్ట్గా కూడా మనము సాల్వ్ చేయొచ్చు. దట్ ఈస్ AC స్క్వేర్ బై AC స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనైనా సరే రాయొచ్చు. మనం ఇక్కడ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి మనము ఆ వాల్యూస్ని అయితే మనం ఇక్కడ అప్లై చేయాలి. మీరు ఇక్కడ గమనించినట్లయితే sin A cos C ప్లస్ cos A sin C. sin A ఒకసారి మనం ఇంతకుముందు వేసినటువంటి ఆ డయాగ్రామ్ గమనిస్తే ABC విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ A ఆపోజిట్ సైడ్ √3k 1k దిట్ ఈస్ 2k. ఓకే, ఇప్పుడు sin A విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ A దట్ ఈస్ BC బై AC దట్ ఈస్ √3k బై 2k దట్ ఈస్ √3 బై 2 k క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈస్ √3 బై 2 ఇంటూ cos C విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ C cos అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్ దట్ ఈస్ √3 బై 2 సేమ్ వాల్యూ వస్తుంది √3 బై 2 ప్లస్ cos A with respect to angle A adjacent side by hypotenuse that is k by 2k k by 2k k cancel అయితే 1 by 2 into sin C with respect to angle C opposite side by hypotenuse that is 1 by 2 √3 into √3 3 2 2s are 4 plus 1 1s are 1 2 2s are 4 that is by 4 3 plus 1 that is equals to 4 by 4 answer is 1. అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ cos A cos C minus sin A sin C. సెకండ్ క్వశ్చన్ cos A cos C minus sin A sin C. సేమ్ cos A వాల్యూ ఆల్రెడీ మనకి ఇంతకుముందు క్వశ్చన్లోనే 1 by 2 cos C √3 by 2 1 by 2 into √3 by 2 minus sin A that is √3 by 2 into sin C that is 1 by 2 that is √3 by 4 minus √3 by 4. So final answer is 0. అదేవిధంగా మనం 11.2 ఎక్సర్సైజ్లో ఉండేటటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే డిస్కస్ చేద్దాం. 11.2 ఎక్సర్సైజ్ మీకు బాగా అర్థం కావాలి అంటే మనము ఈ టేబుల్ అయితే మీరు బాగా నేర్చుకోవాలి. ఈ ట్రిగ్నామెట్రిక్ టేబుల్ దట్ ఈస్ 0 30 45 60 and 90 అండ్ సైన్ వాల్యూ కాస్ వాల్యూ tan cot అండ్ సీకెంట్ కొసీకెంట్ ఈ వాల్యూస్ గురించి అయితే మనము నేర్చుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేటటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనము డిస్కస్ చేద్దాము. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్. సో దీని రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే మనకు ఎగ్జామ్కి రావడం జరుగుతుంది. ముఖ్యంగా సైన్ 45 degrees ప్లస్ కాస్ 45 degrees. సైన్ 45 degrees ప్లస్ కాస్ 45 degrees. దీనికోసం మనము ఒకసారి టేబుల్ని రెఫర్ చేసినట్లయితే సైన్ 45 1 by √2 ప్లస్ కాస్ 45 దట్ ఈస్ 1 by √2 దట్ ఈస్ బై √2 1 plus 1 that is 1 plus 1 that is 2 by √2
సో 2/√2. మనం 9th క్లాస్లో నేర్చుకొని ఉంటాము రేషనలైజింగ్ ద డినామినేటర్ని రేషనలైజ్ చేయడము, దట్ ఈస్ 2/√2. డినామినేటర్కి √2, న్యూమరేటర్కి కూడా √2, దట్ ఈస్ 2 × √2 becomes 2√2/√2 × √2 becomes 2, 2 cancel, సో ఆన్సర్ ఈజ్ √2. ఈ విధంగా మనము ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆ వాల్యూస్ని బేస్ చేసుకొని, సో ఆ వాల్యూస్ ఎక్కడ ఉంటుంది, మనం ఆ టేబుల్ని మనం నీట్గా నేర్చుకున్నట్లయితే మనకు ఈ వాల్యూస్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. తర్వాత ఈ సెకండ్ క్వశ్చన్ చూడండి. చూస్ ద రైట్ ఆప్షన్ అండ్ జస్టిఫై యువర్ చాయిస్ అనేసి అడిగాడు అన్నమాట. చూస్ ద రైట్ ఆప్షన్ అండ్ జస్టిఫై యువర్ చాయిస్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూకి ఈ 4 వాల్యూస్లో ఏది ఈక్వల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ కానీ మీరు గమనించినట్లయితే 2 tan 30 degrees by 1 plus tan square 45 degrees. 2 tan 30 degrees by 1 plus tan square 45 degrees. ఫస్ట్ దాని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 2 tan 30 degrees by 1 plus tan square 45 degrees. Okay, that is 2 into tan 30. Answer is 1/√3 by 1 plus tan square 45. Tan 45 value 1 square, that is 2 into 1/√3, 2/√3, and 1 plus 1 square, that is 1 square value 1 plus 1 2, that is 2/√3 into 1/2. 2 cancel, answer is 1/√3. సో 1/√3 ఏ ఆప్షన్లో వస్తుంది. sin 60 వాల్యూ ఎంత, sin 0 sin 30, 1/2 45, 1/√2, నెక్స్ట్ 60 √3/2 వస్తుంది, అంటే ఆప్షన్ ఏ కాదు. అదేవిధంగా cos 60 అంటే sin 30 వాల్యూ 1/2, అది కూడా కాదు. tan 30 వాల్యూ ఎంత, 1/√3, సో ఆన్సర్ ఈస్ tan 30, అండ్ sin 30 కూడా కాదు. ఓకే, ఈ విధంగా మనము ఈ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా గమనించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. 1 minus tan square 45 by 1 plus tan square 45. ఫస్ట్ దాని వాల్యూ అయితే మనము ఫైండ్ అవుట్ చేద్దాం. 1 minus tan square 45 by 1 plus tan square 45. మీకు అందరికీ తెలిసిందే 1 minus tan 45 వాల్యూ 1, సో స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. 1 plus tan 45 వాల్యూ 1, that is 1 minus 1 by 1 plus 1. 0/2, the value is 0. సో 0 ఎక్కడ వస్తుంది, tan 90. tan 90 means sin 90 by cos 90. sin 90 1, cos 90 తీసుకున్నట్లయితే మనకు 0 వస్తుంది. సో అక్కడ మనకి రాదన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనకి 1 వచ్చింది, sin 45 వచ్చింది. సో ఆన్సర్ డి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. అదేవిధంగా మనము థర్డ్ క్వశ్చన్ని కూడా అదే వేలో సాల్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఎక్సర్సైజ్ నెంబర్ 11.3, ఇందులో వచ్చేటటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అందులో వచ్చే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఎగ్జాంపుల్ నెంబర్ 12 ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్.
అదేవిధంగా మనకు ఎక్సర్సైజ్లో అదే మోడల్లో ఉండేటటువంటి క్వశ్చన్, దట్ ఈస్ ఇఫ్ tan A is equal, so that is question number 5. If A, B and C are interior angles of triangle ABC, then show that tan A plus B by 2 is equals to cot C by 2. నేనైతే ఈ 5th క్వశ్చన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే వేలో మీరు ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేయండి. ఎగ్జాంపుల్ నెంబర్ 12 అయితే మీరు సాల్వ్ చేయండి. సో ఎక్సర్సైజ్లో ఉండేటటువంటి ఆ 5th క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మనము ఆ 5th క్వశ్చన్ కనుక గమనించినట్లయితే, A, B and C are interior angles of a triangle ABC. ఒక ట్రయాంగిల్లో ఉండేటటువంటి 3 ఇంటీరియర్ యాంగిల్స్ A, B అండ్ C. మన ఎర్లియర్ క్లాసెస్లో నేర్చుకొని ఉంటాం యాంగిల్ సమ్ ప్రాపర్టీ అని. యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటే ద సమ్ ఆఫ్ ఆల్ 3 యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ 180 degrees. ఒక ట్రయాంగిల్లో ఉండేటటువంటి 3 ఇంటీరియర్ యాంగిల్స్ని కానీ మనం యాడ్ చేసినట్లయితే ఆ యాంగిల్స్ యొక్క సమ్ 180 degrees ఉంటుంది. ఇక్కడ ABC అనేవి కూడా ABC ట్రయాంగిల్కి సంబంధించినటువంటి 3 ఇంటీరియర్ యాంగిల్స్. అంటే ఆ 3 యాంగిల్స్ని యాడ్ చేసినట్లయితే మనకు 180 degrees అయితే వస్తుంది. సో ఇన్ ట్రయాంగిల్ ABC, యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ABC, ఇన్ ట్రయాంగిల్ ABC, యాంగిల్ A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. Divided by 2 on both sides. Both sides 2 తో డివైడ్ చేసినట్లయితే దట్ ఈస్ A ప్లస్ B ప్లస్ C బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 180 బై 2. సో A ప్లస్ B ప్లస్ C బై 2ని మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా అంటే A ప్లస్ B బై 2 ప్లస్ C బై 2. దీన్ని సాల్వ్ చేసినట్లయితే మళ్ళీ తిరిగి మనకు A ప్లస్ B ప్లస్ C బై 2 వాల్యూ అయితే వచ్చేస్తుంది. సో 180 బై 2, 2 1s are 2 90s are, so 90 degrees. Here also degrees. A plus B by 2 is equals to 90 degrees plus C by 2. After going to right hand side it becomes minus C by 2. A plus B by 2 is equals to 90 degrees minus C by 2. Apply tan on both sides. Apply tan on both sides. Both sides tan apply చేస్తే tan A plus B by 2 is equals to tan 90 degrees minus C by 2. That is tan A plus B by 2 is equals to tan 90 degrees minus C by 2. చూడడానికి tan 90 degrees minus theta లాగా ఉందన్నమాట. tan 90 minus theta that is cot theta. ఇక్కడ theta ప్లేస్లో మనకి C by 2 ఉంది. that is cot C by 2. so that's what we have to prove. ఎక్సర్సైజ్ నెంబర్ 11.4. ఈ ఎక్సర్సైజ్ నెంబర్ 11.4 అనేది డిపెండ్స్ ఆన్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్. దేర్ ఆర్ బేసికలీ 3 ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్. ద ఫస్ట్ వన్ ఈజ్ sin square theta plus cos square theta that is equals to 1. secant square theta minus tan square theta that is equals to 1. cosecant square theta minus cot square theta that is equals to 1. మేజర్గా ఈ 3 ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ మీద అయితే మనకు డిపెండ్ అయి ఉందన్నమాట. ఇందులో వచ్చేటటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం.
అందులో ఫస్ట్ వన్ ఎక్సర్సైజ్ నెంబర్ 11.4లో ఫస్ట్ క్వశ్చన్లో సెకండ్ క్వశ్చన్ మీరు కానీ గమనించినట్లయితే సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్. సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ అనేది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా, అండ్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ అనేది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఆర్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఇందులో మనము ఫస్ట్ చెప్పుకున్నది మనము డిస్కస్ చేద్దాం. అదేవిధంగా సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్, దట్ ఈస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2 సైన్ తీటా కాస్ తీటా. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్. అదేవిధంగా ప్లస్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. దట్ ఈస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ 2 సైన్ తీటా కాస్ తీటా. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఆల్రెడీ మనం చెప్పుకున్న విధంగా అకార్డింగ్ టు ద ట్రిగ్నామెట్రిక్ అట్ దిస్ వాల్యూ ఇస్ 1 ప్లస్ 2 సైన్ తీటా ప్లస్ 2 సైన్ తీటా కాస్ తీటా మైనస్ 2 సైన్ తీటా కాస్ తీటా వాల్యూ క్యాన్సల్. అగైన్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా దట్ ఈస్ 1. 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్, షో దట్ 1 ప్లస్ సైన్ తీటా బై 1 మైనస్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈజ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ ఏ ప్లస్ tan ఏ. ఇదే క్వశ్చన్ని రకరకాలుగా అడుగుతాను. ఫస్ట్ మనము ఈ క్వశ్చన్ ఒకసారి మనము డిస్కస్ చేద్దాం. తర్వాత మనము ఈ క్వశ్చన్ మోడల్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ని అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ థర్డ్ క్వశ్చన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే show that 1 plus root of 1 plus sin theta by 1 minus sin theta is equals to secant 1 plus secant a plus tan a అనేసి మనము ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఐ కన్సిడర్ LHS. LHS is root of 1 plus sin a by 1 minus sin a. నేనేం చేస్తామంటే 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ, డినామినేటర్కి న్యూమరేటర్కి 1 ప్లస్ సైన్ ఏతో మల్టిప్లై చేద్దాం. 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ, దట్ ఈజ్ ఇన్ బిట్వీన్ రూట్ ఆఫ్, దట్ ఈజ్ 1 ప్లస్ sin a whole square by 1 minus sin a into 1 plus sin a minus b into a plus b form లో ఉంది. a square minus b square, that is 1 square minus sin square a, which is equals to root of 1 plus sin a whole square, square root to cancel. So 1 plus sin a as it is, see here, numerator square root to cancel, that is 1 plus sin a. డినామినేటర్ కానీ మీరు గమనించినట్లయితే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఒకసారి మన ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీని గుర్తు తెచ్చుకున్నట్లయితే, సో కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దీన్ని బేస్ చేసుకొని కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ, ప్లస్ సైన్ స్క్వేర్ ఎట్ సైడ్ వెళ్ళినట్టయితే మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బదులు కాస్
కాస్ స్క్వేర్ ఏ. ఈ స్క్వేర్ రూట్ వల్ల స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి కాస్ ఏ, దట్ ఈస్ 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. సో దీన్ని మనం స్ప్లిట్ చేసుకున్నట్లయితే 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. 1 by cos a, that is secant a, plus sin a by cos a, that is tan a, which is equals to RHS. అదే విధంగా ఈ క్వశ్చన్ని ఇంకా ఎన్ని రకాలుగా అడుగుతారో ఒకసారి మనం గమనించినట్లయితే క్వశ్చన్ని రివర్స్ చేసి కూడా అడగచ్చు. దట్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని మనము 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ అని రాసాం కదా, దాన్ని రివర్స్లో 1 మైనస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ అని అడుగుతారు. 1 మైనస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ, అప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ సీకెంట్ ఏ మైనస్ టాన్ ఏ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే న్యూమరేటర్కి డినామినేటర్కి, ఇంతకుముందు కేసులో మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ, ఇప్పుడు ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి 1 మైనస్ సైన్ ఏ 1 మైనస్ సైన్ ఏ తీసుకోవాలి. అదేవిధంగా మనము క్వశ్చన్ ఎగ్జాంపుల్ కానీ మీరు గమనించినట్లయితే 1 ప్లస్ కాస్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ అని ఇవ్వడం జరిగింది. సో ఇదే క్వశ్చన్ డైరెక్ట్గా అని అడుగుతారు, లేదు అంటే రివర్స్ చేసి 1 ప్లస్ కాస్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ బై 1 ప్లస్ కాస్ ఏ. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, డినామినేటర్లు ఇక్కడ మైనస్ వస్తే సో ప్లస్ సేమ్ వాల్యూ ప్లస్తో మనము న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. Next important question, question number 7. Prove that sin a plus cosecant a whole square is equals to cos a plus secant a whole square is equals to 7 plus tan square a plus cot square a. సో ఆ క్వశ్చన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని అయితే ఒకసారి మనము తీసుకున్నట్లయితే ఎల్హెచ్ఎస్ సైన్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ హోల్ స్క్వేర్, సైన్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్, cos a plus secant a whole square. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని మనం సాల్వ్ చేసి రైట్ హ్యాండ్ సైడ్ 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని మనము ప్రూవ్ చేయాలి. సైన్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, దట్ ఈస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 sin a cosecant a. అదేవిధంగా ప్లస్ cos a ప్లస్ secant a హోల్ స్క్వేర్, దట్ ఈస్ cos స్క్వేర్ a ప్లస్ secant స్క్వేర్ a ప్లస్ 2 cos a secant a. sin స్క్వేర్ a ప్లస్ ఇక్కడ మీరు గమనించినట్లయితే sin స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ, సో దట్ వాల్యూ బికమ్స్ 1. sin స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఈ టోటల్ వాల్యూ 1 అయిపోతుంది, ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 sin ఏ ఇంటూ కొసీకెంట్ ఏ. కొసీకెంట్ ఏ అంటే 1 బై కాస్ a, 1 by sin a into cosecant a. Cosecant a means 1 by sin a, that is sin a into cosecant a, that value becomes 1, that is 2 into 1, that is equals to 2, plus secant square a plus 2 cos a into secant a. Secant a 1 by cos a, cos a into 1 by cos a, that is 1, 2 into 1, that is equals to 2, 1 plus cosecant square a cosecant square a minus
cot square a, that is equals to 1. Therefore cosecant square a can be written as 1 plus cot square a. అంటే cosecant square a బదులు ఏం రాసుకోవచ్చు అంటే 1 plus cot square a అని రాయొచ్చు, ప్లస్ 2 ప్లస్ secant square a, trigonometric identity, secant square a minus tan square a is equals to 1. Therefore secant square a is equals to 1 plus tan square a. So secant square a బదులు 1 plus tan square a plus 2. ఇక్కడ మీరు గమనించినట్లయితే 1 plus 1 2 plus 2 4 plus 1 5 plus 2 7 7 plus cot square a plus tan square a, దాన్నే మనము tan square a plus cot square a అని కూడా రాయొచ్చు. 7 plus tan square a plus cot square a. ఓకే, దట్ ఈస్ RHS. Next question, very important question, 10th question. So cosecant theta plus cot theta is equals to k, then prove that cos theta is equals to k square minus 1 by k square plus 1. So given that cosecant theta plus cot theta, that is equals to k. మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, we know that cosecant square theta minus cot square theta, that is equals to 1. సో cosecant square theta minus cot square theta, a square minus b square ఫామ్ లో ఉంది కాబట్టి a plus b into a minus b. cosecant theta plus cot theta into cosecant theta minus cot theta, that is equals to 1. cosecant theta plus cot theta బదులు k అని రాసుకుందాం. cosecant theta minus cot theta, that is equals to 1. Therefore cosecant theta minus cot theta is equals to 1. k ఇక్కడ multiplied ఇటు సైడ్ వస్తే divided, that is 1 by k. I consider this is equation number 2 and given information is equation number 1. First equation number 1 plus equation number 2 చేద్దాం. cosecant theta ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేస్తాం. సబ్ట్రాక్షన్ cosecant theta plus cot theta, that is equals to k. cosecant theta minus cot theta, that is equals to 1 by k. Subtraction symbols change, minus plus minus. So plus cosecant theta minus cosecant theta cancel, cot theta plus cot theta, that is 2 cot theta, that is equals to k minus 1 by k. 2 cot theta is equals to, ఇక్కడ by k వస్తుంది, k into k, k square minus 1. This is, I consider this is equation number 3. Next equation number 1 plus equation number 2 చేసినట్లయితే cosecant theta plus cot theta, that is equals to k. cosecant theta minus cot theta is equals to 1 by k. Plus cot theta minus cot theta cancel, cosecant theta plus cosecant theta 2
cosecant theta that is equals to k plus 1 by k, which means 2 cosecant theta is equals to k square plus 1 by k. This is equation number 4. So ఈ స్టెప్ కంటిన్యూయేషన్. equation number 3 by equation number 4. So the left LHS of equation number 3, that is 2 cot theta by 2 cosecant theta, that is equals to k square minus 1 by k and k square plus 1 by k. 2 cancel. Cot theta నేమని రాయొచ్చు cos theta by sin theta. Cosecant theta 1 by sin theta. Sin theta cancel. మీరు ఇక్కడ గమనించండి, cot theta అంటే cos theta by sin theta. Cosecant theta 1 by sin theta, that is equals to here k cancel. So k square minus 1 by k square plus 1. Sin theta cancel. So finally cos theta is equals to k square minus 1 by k square plus 1. ఇదే క్వశ్చన్ని, ఇదే మోడల్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఇఫ్ secant theta ప్లస్ tan theta is equals to k అనొచ్చు, లేదంటే p అని కూడా మనకు ప్రొనౌన్స్ చేయొచ్చు. secant theta plus tan theta equal to k, then show that sin theta is equals to k square minus 1 by k square plus 1. సో అదే మోడల్లో మనం ఇక్కడ సాల్వ్ చేయాలి. ఇదే క్వశ్చన్ ఇంకో రకంగా కూడా అడుగుతాడు. ఎలా అంటే, ఇఫ్ secant theta plus tan theta equal to k, then express sin theta in terms of k అని కూడా అడగచ్చు. అదేవిధంగా ప్రీవియస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటి క్వశ్చన్ని మనం cosecant theta plus cot theta is equals to k, then show that cos theta equal to k square minus 1 by k square plus 1 అని వచ్చింది కదా. అదే క్వశ్చన్ని మనము ఎలా అడుగుతారంటే, cosecant theta plus cot theta is equals to 1, then express cos theta in terms of k అని కూడా అడుగుతారు. అప్పుడు కూడా మనము ఈ విధంగానే సాల్వ్ చేయాలి. సో ఎవరైతే స్టూడెంట్స్ ట్రిగ్నామెట్రీలో ఈ పర్టికులర్ క్వశ్చన్స్లో డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గానే ఉంటుందని ఆశిస్తున్నాము. ఎవరైతే డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత ఆ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఆ క్వశ్చన్స్ మోడల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ను కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఆ క్వశ్చన్స్ మీద ఒక అవగాహన అయితే వస్తుంది. థ్యాంక్ యూ.